వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. భారత సైన్యం మరోసారి తన సత్తాను చాటింది. శత్రువులకు చుక్కలు చూపించే FPV డ్రోన్లను విజయవంతంగా పరీక్షించింది. దేశ రక్షణలో కొత్త అధ్యాయాన్ని రాసింది. ఈ డ్రోన్లు కేవలం ఆకాశంలో ఎగిరేవే కాదు, ఇవి భారతదేశ ఆత్మ నిర్భర్ శక్తి, సాంకేతిక పరాక్రమం. ఇంతలా హైప్ ఇస్తున్నాం కదా, అసలు ఇవి ఏం చేస్తాయి? సాధారణ డ్రోన్లకు వీటికి తేడా ఏంటి? ఈ ప్రయోగ విషయం తెలుసుకొని పాకిస్తాన్ ఎందుకు వణికిపోతోంది? లెట్స్ వాచ్. భారత సైన్యం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఫ్లూయిడ్ రిలీజ్ బ్రిగేడ్ TBRL చండీగఢ్తో కలిసి FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. చండీగఢ్ సమీపంలో ఈ ప్రయోగం నిర్వహించింది. ఈ డ్రోన్ ఒక సాధారణ ఆయుధం కాదు, ఇది శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేసే సామర్థ్యమున్న అత్యాధునిక యుద్ధ సాంకేతికత. దీని విజయం భారత్ను డ్రోన్ టెక్నాలజీలో ఎంత ముందుకు తీసుకెళ్లనుంది? ఈ FPV డ్రోన్ల పరీక్ష చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహకారంతో జరిగింది. ఈ డ్రోన్ను భారత సైన్యం స్వయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇది యాంటీ ట్యాంక్ వార్ హెడ్తో శత్రువుల సైనిక వాహనాలను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. దీని వేగం, ఖచ్చితత్వం శత్రువులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తాయి. ఈ పరీక్షలో డ్రోన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సరిగ్గా తాకి నాశనం చేసినట్లు సైన్యం వెల్లడించింది. ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి? ఇవి ఫస్ట్ పర్సన్ వ్యూ టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే డ్రోన్లో ఉన్న కెమెరా ద్వారా పైలట్ లక్ష్యాన్ని రియల్ టైంలో చూస్తూ దాన్ని నడిపిస్తాడు. ఇది ఒక ఆత్మాహుతి డ్రోన్ కాబట్టి లక్ష్యాన్ని తాకిన తర్వాత అది పేలిపోతుంది. దీని ద్వారా శత్రువు ట్యాంకులు, బంకర్లు, ఆయుధ గిడ్డంగులను సులభంగా ధ్వంసం చేయవచ్చు. ఈ టెక్నాలజీ చిన్న సైజు, తక్కువ ఖర్చుతో పెద్ద ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ ప్రయోగం గురించి తెలిసిన వెంటనే పాకిస్తాన్ వణికిపోతోంది. ఇలాంటి FPV డ్రోన్లు వేరే దేశాల్లోనూ ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, టర్కీ వంటి దేశాలు ఈ టెక్నాలజీని యుద్ధాల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో FPV డ్రోన్లు ట్యాంకులను నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అమెరికా తన స్విచ్ బ్లేడ్ డ్రోన్లతో ఈ విషయంలో ముందుంది. కానీ ఇప్పుడు భారత్ కూడా స్వదేశీ సాంకేతికతో ఈ జాబితాలో చేరింది. భారత్ ఈ డ్రోన్ల తయారీకి ఎంతో కృషి చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత సైన్యం కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాయి. స్థానిక స్టార్టప్లు, చిన్న పరిశ్రమలతో కలిసి ఈ డ్రోన్లను డిజైన్ చేసి తయారు చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఏడాది డ్రోన్ టెక్నాలజీలో భారత్ను ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ పరీక్ష ఆ దిశలో పెద్ద అడుగే అని చెప్పాలి. ఈ డ్రోన్ల వల్ల భారత్కు ఎలాంటి లాభం కలుగుతుంది? ఇవి సరిహద్దుల్లో శత్రువుల ఆధునిక ఆయుధాలను ఎదుర్కొనే శక్తినిస్తాయి. తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో యుద్ధంలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. శత్రువు దాడులను ముందుగానే గుర్తించి వాటిని తిప్పికొట్టే సామర్థ్యం ఈ డ్రోన్లు సైన్యానికి ఇస్తాయి. ఈ విజయం కేవలం ఒక పరీక్ష కాదు, భారత సైన్యం సాంకేతిక శక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. FPV డ్రోన్లతో భారత్ ఇప్పుడు ప్రపంచ రక్షణ రంగంలో తన స్థానాన్ని బలపరుచుకుంది.